నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చీఫ్ సెక్రటరీ గారికి నా మనవి. భారత రాజ్యాంగంలో హక్కున్న రాజ్యాంగ పరంగా ఎస్సీ కులాల్లో హక్కున్న 59 కులాల్లో సీరియల్ 9లో ఉన్న బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం ఎస్సీ సీరియల్ 9, బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం ఎస్సీ సీరియల్ 9 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ప్లస్ ఢిల్లీలో రాజ్యాంగ పరంగా 1950 నుంచి నేటి వరకు ఉన్న కులము. ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కలు జరిగినప్పుడు, కొన్ని టయాల్లో లేటుగా జరిగినప్పుడు వీటన్నిటిని కలుపుకొని తీసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీలు వాళ్ళు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా లెక్క తీసుకున్నప్పుడు 1,11,710 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ 1,11,710 మంది తెలంగాణకి పరిమితం అని చెప్పడం జరిగింది. ఆ రెండు అబద్ధాలు. మూడోది, 2014 రాష్ట్రం విడిపోగానే ఇక్కడ జనాభా లెక్కలు ఎత్తుకుంటానికి చంద్రబాబు నాయుడు రాష్ట్రం పరిపాలిస్తున్న అప్పుడున్న చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి ఇక్కడ కూడా ఉన్నారని చెప్పి సాధికారి సర్వేలో పెట్టి జనాభా లెక్కేసి ఆ జనాభా కూడా ఎంతమంది అనేది కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం జరిగింది. రాజ్యాంగ పరంగా 2014 సీరియల్ 9లో ఉన్న కులాన్ని ఈ రాష్ట్ర గవర్నమెంట్ మోసం చేసి చుక్కలు పెట్టింది. ఆ బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్కి తప్ప కేంద్రానికి కానీ కాదు. కేంద్రం వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టలేదు. దానికి ఎన్నో అబద్ధాలు చెప్పారు. అవన్నీ అబద్ధాలే తప్ప నిజాలు కావు. 2021లో జరగవలసిన కరోనా దానివల్ల జరగలేదు, ఆగిపోయింది. 2023 వరకు 1950 నుంచి 52, 56, 60, 66, 70, 76లో జాతీయ స్థాయిలో ప్రతి కులానికి ఆంధ్రప్రదేశ్లో ప్రాంత పరిమితులను తీసివేస్తూ, అట్లాగనే ఇండియా వైడ్గా, అట్లాగనే కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసివేసి జాతీయ స్థాయిలో నాడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అన్ని కులాలకి పూర్తిగా కొన్ని ఎస్సీలో కలిపే కులాలను కూడా కలిపి 1976లో 9వ నెల 18వ తారీఖున జాతీయ స్థాయిలో రెండోసారి భారీగా సవరణ జరిపించారు. ఆ సవరణ ప్రకారంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో, ఢిల్లీలో బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం ఎస్సీ సీరియల్ 9 కమ్యూనిటీ 59 కులాల్లో ఉందని చెప్పేసి ఇచ్చి ఆ ప్రాంత పరిమితి తొలగించి అన్ని హక్కులు కల్పించారు. 1950 నుంచి ఎన్ని హక్కులు ఉన్నాయో అవే హక్కులు మళ్ళీ కంటిన్యూస్గా చేస్తూ జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో, కేంద్ర పాలితాల్లో ఒక రాష్ట్రమే కదా అన్ని రాష్ట్రాల్లో కల్పించారు. రాజ్యాంగానికి ముందు మా తాతలు పనిచేశారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత మా తాతల తండ్రులు పనిచేశారు. 70 నుంచి నేను పనిచేస్తూ వచ్చాను. ఆ కులానికి చెందిన వాళ్ళం మేము. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అధికారం తీసుకున్న వాళ్ళము. మళ్ళీ విభజన రాష్ట్రంలో కూడా పూర్తిగా అధికారం తీసుకున్న వాళ్ళం 23 వరకు. ఇప్పుడు లేటుగా జనాభా లెక్కలు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పంచుకున్నారు. కూటమి ప్రభుత్వము జనాభా లెక్కలు తీసుకొచ్చేటప్పుడు మమ్మల్ని ఎస్సీలుగా ఉన్నాం కాబట్టి ఎస్సీలో 59 కులాలు సీరియల్ 9లో ఉన్నాము. అది రాష్ట్ర గవర్నమెంట్ తీసింది. దాని తప్పుదనాన్ని సరిదిద్దుకుంటానికి అంతకు మునుపు కాకా కలేకర్ కమిషన్, దాని నుంచి 64, 65లో లోపూర్ కమిషన్, దాని తర్వాత రామచంద్రరాజు కమిషను, దాని తర్వాత ఉషామేర కమిషను, దాని తర్వాత జేసీ శర్మ కమిషను, దాని తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. వీళ్ళందరూ కూడా బేడా బ్రాకెట్ బుడ్గ సంఘం కమ్యూనిటీ వాళ్ళు భారత రాజ్యాంగ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళకి పూర్తి 4 రాష్ట్రాల హక్కు ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో చుక్కలు పెట్టడం అనేది ఎవరు చేసినా తప్పే అని చెప్పడం జరిగింది. దాన్ని రెట్టిఫై చేసుకొని వీళ్ళు ఉన్నారని చెప్పేసి
జీవో తయారు చేసి చంద్రబాబు ఇక్కడ ఇస్తూనే ఢిల్లీకి పంపించాడు. ఢిల్లీకి పంపించినట్లో తప్పులు ఏమన్నాయో అవి సరిచేయమని వాళ్ళు పంపించారు. అది కూడా సరిచేసి జేసీ శర్మ గారు ఇచ్చాడు. దీని మీద కొంతమంది స్వార్థపరులు దాన్ని ముందుకెళ్ళనిపోకుండా ఎలక్షన్ జరిగి చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయి జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ గారు కూడా దాని మీద కసరత్తు చేస్తూ 2023 9వ నెల వరకు సర్టిఫికెట్ ఇస్తూనే 10వ నెల 5వ తారీఖు నుంచి ఆపివేయటం జరిగింది. ఆన్లైన్లో నిలిపివేశారు. ఎందుకనంటే కొన్ని బోగస్ సర్టిఫికెట్ అన్నారు. అసలు ఆ సబ్జెక్టుకి ఈ సబ్జెక్టుకి సంబంధమే లేదు. అందుకు ఆ ప్రభుత్వం కూలిపోయింది. రాజశేఖర రెడ్డి చేసిన న్యాయాన్ని కొడుకు నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఆ ప్రభుత్వం కూలిపోయింది. కొంతమంది స్వార్థపరులను తీసి మరి నిరుపేదలైన బేడా బ్రాకెట్ బొడ్గ సంఘం కమ్యూనిటీకి భారత రాజ్యాంగం హక్కుది. వాళ్ళ బిడ్డల నోటికాడు వాళ్ళ నోటికాడు తీయటం వల్ల కొడుకు ప్రభుత్వం కూలిపోయింది. ఈయన కూడా చెప్పాడు, అతను చేసిన తప్పు నేను రాగానే ఆన్లైన్లో పెట్టి మీకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తాను, జెన్యూన్ పర్సన్ మీరని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అట్లాగనే గెలిచిన తర్వాత ఆన్లైన్లో పెడతానన్నాడు, పెట్టలేదు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశాడు 2025 మార్చి 2021లో జెన్యూన్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు బీలో అయితే ముందుకు వెళ్ళలేరు, మాదిరితో పోటీ పడలేరు, కాబట్టి సిలో ఏలో పెడదామని వాళ్ళని ఉప కులాల్లో ఏలో పెడదామండి అని చెప్పాడు. ఏలో పెట్టి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తానని అన్న ముఖ్యమంత్రి మాట నిలుపుకోకుండా గవర్నర్ ఆర్డర్ని తీసుకొచ్చి మా కులాన్ని లేకుండా చేశాడు. పెద్ద ద్రోహం. ఈ ఉసురు ఆయనకి తగలక మునిపే ఈ తప్పును సరిదిద్దుకోవాలి. ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన ప్రభుత్వానికి తగలక ముందే ఇప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది జనాభా లెక్కల్లో. పేకోళ్ళు ఎవరో, జెన్యూన్ పర్సన్ ఎవరో చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. తెలియక తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే, తెలియక చేస్తే డబల్ అనుభవించాల్సిన పరిస్థితి వస్తాయి. అందుకు పేకోళ్ళని ఎట్లా వదిలించుకోవాలో అనే దాన్ని తన ఎత్తిగడులతోటి తన వెనకమాల నడుస్తున్న రాజ్యాంగంలో పరిపాలిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తన ప్రభుత్వానికి మేము నిలబెడతాం, మళ్ళీ గెలిపిస్తామని చెప్పేసి ఇదివరకు జగన్మోహన్ రెడ్డికి అట్లాగని చెప్పారు. 175కు 175 వస్తాయి నీకు, నువ్వు 27 పరిపాలిస్తావు, నవ్వేగో నీకో వచ్చిందని చెప్పారు. అడ్రస్లో కూడా పోయాడు, 11కు పరిమితమయ్యాడు. అవన్నీ ఒడిదుడుకులని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మొన్న వాళ్ళు వదిలించుకుంటానికి 6వ తారీఖున బుడగ జంగం మమ్మల్ని ఎత్తిలో కలపమని చెప్పి వాళ్ళని వదిలించుకుంటానికి వాళ్ళకు ఒక జీవో తయారు చేసి ఇచ్చాడు. వాళ్ళకి రిజర్వేషన్ లేదని చెప్పాడు. తప్పు లేదు, వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి లేదని చెప్పావు, తప్పేం లేదు. వాళ్ళు కొత్తగా కలపాలి కాబట్టి చెప్పావు, తప్పేం లేదు. వాళ్ళని తీసేశారు కాబట్టి 84, 85లోనే వాళ్ళు క్లోజ్ చేసేసారు కాబట్టి మళ్ళీ వాళ్ళు దొంగదారిని వస్తుంటే వాళ్ళ 2001, 2002లో కూడా వాళ్ళు క్లోజ్ చేసేసారు. 2008లో వాళ్ళు క్లోజ్ చేశారు. 2014లో వాళ్ళు క్లోజ్ చేశారు. క్లోజ్ చేసుకుంటూ వచ్చావు. అన్ని రిపోర్ట్లు నీ దగ్గర ఉన్నాయి, అన్నీ తెలిసిన వాడివి. అసెంబ్లీలో మాట ఇచ్చావు. ఆ మాట నిలుపుకోకపోతే నీ వంశ పరిపాలన పట్టింది పీడించి నిన్ను ఇబ్బంది పెట్టుద్ది. తప్పదు, నిజం అలాంటిది. నిజం నిన్ను ఎప్పుడు వదలదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత టెక్నికల్గా, ఎంత కృత్రిమంగా నటించినా కృత్రిమే, సహజమే. రోబో సినిమా టైప్ చేస్తే చదవదు. ఇప్పుడు మమ్మల్ని నిజమైన వాళ్ళు ఉన్నాం కాబట్టి మేమంతా పెట్టి మీ ప్రభుత్వాన్ని నిలదీశాం, ముఖం పట్టుకొని అడిగాం, నిలదీశాం. నువ్వు వేసిన కమిషన్ చైర్మన్ కూడా ముఖం పట్టుకొని నిలదీశాం. మేము ఎంతమంది ఉన్నామో అంతమందికే నువ్వు బేడా బ్రాకెట్ బుడ్గ సంఘము సీరియల్ 9 కులంలో ఎస్సీలో నమోదు చేయమని చెప్పి అడుగుతున్నాము. అది చెయ్యని పక్షంలో జీవితంలో మా బిడ్డలు కూడా వదలరు నిన్ను, నీ వంశాన్ని వదిలిపెట్టరు, గుర్తుపెట్టుకో. నువ్వు కాంగ్రెస్లో ఉండి పరిపాలన చేశావు. కాంగ్రెస్ వాళ్ళే దీనికి పూర్తి న్యాయం చేశారు, అది నీకు తెలుసు. నెహ్రూ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ నెహ్రూ నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి కూడా నిజమైన వాళ్ళకి 84 జీవో ఇచ్చి తహసీల్దారి, డిప్యూటీ తహసీల్దార్లోకి సర్టిఫికేట్ ఇవ్వడానికి తీసుకొచ్చాడు జీవో. దానికి నువ్వు అంగీకరించి సంతకం పెట్టావు, అయిపోయింది ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. తర్వాత పేకు వాళ్ళు
తీసేసిన వాళ్ళు ఓబీసీలుగా ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎస్సీలో కలపమనే వాళ్ళకి 144 జీవో పెట్టి వాళ్ళు కలపడానికి లేదని చెప్పి చేశారు. దానికి నువ్వు సంతకం పెట్టావు. ఆ రెండింటిని అమలు చేశావు నువ్వు చంద్రబాబు నాయుడు. నీ అధికారం పోయి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అన్యాయం చేస్తే అన్యాయం చేశారు. నేను రాగానే మీకు న్యాయం చేస్తానన్నావు. నీ దగ్గరికి వచ్చి మాట్లాడావు. మేము నేను డైరెక్ట్గా మాట్లాడి దగ్గరికి వచ్చి నిమ్మకూరికి ఎన్టీ రామారావు అల్లుడివి నువ్వు. నీకంటే ముందే నిమ్మకూరులో నా పొలం ఉంది, బేడా పట్టుదన్నం. నా మామగారు ఊరేదే, నా భార్య గారు ఊరేదే. ఎన్టీ రామారావు గురించి మాకు బాగా తెలుసు. బేడా బ్రాకెట్ పుట్టుకదంగం అంటే నువ్వు అనుకున్నంత ఆశా సమాజ కమ్యూనిటీ కాదు, జీవితాంతం సేవ చేసే కమ్యూనిటీ. వైద్యం చేస్తారు వీళ్ళు, కథలు చెప్తారు వీళ్ళు. మరి అన్టచబిలిటీ వాళ్ళలో అన్టచబిలిటీ వాళ్ళే, అంటరాని వాళ్ళలో అంటరాని వాళ్ళు, సామాజిక న్యాయము సమన్యాయం కోసం జీవితాంతం పోరాడేవాళ్ళు. ఈ భారతదేశ భవిష్యత్తు కోసము అన్ని రకాలుగా అంటరాని వాళ్ళు కూడా సేవ చేసి వాళ్ళు కూడా పురోహితం చేసి బతికేవాళ్ళం మేము. శివరాత్రిలో కానీ పుష్కరాల్లో కానీ ఎక్కడైనా సరే. ఆది హిందువులో మేము, సనాతన హిందువులం కాదు, ఆది హిందువులం. భారతదేశానికి మూల నివాసులము, ఈ భారతదేశంలో ఆది నుంచి ఉన్నవాడు. మాకు కులములేని లిస్టు పెట్టి చేస్తానికి నీకు సిగ్గుండాలా, నీకు సిగ్గుండాలా, నీకు సిగ్గుండాలా. మా కులాన్ని మోడీ గారితో చెప్పి, అక్కడ కేంద్రంలో ఏమీ లేదు, నాకు మొత్తం నీ దగ్గరే ఉంది. కేంద్రంలో ఏమీ లేదు. కలపమన్నవాడి కోసం పంపిస్తావు నువ్వు. ఎంతోమందిని పంపించావు. అది ప్రతి రాష్ట్రం నుంచి ఉంటుంది. తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది, కర్ణాటక, అన్ని రాష్ట్రాల నుంచి పంపిస్తారు. ఆ డిమాండ్స్ వేరు. రాజ్యాంగ పరంగా ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు కావాలంటే వెళ్ళి కనుక్కో. 2024 ఫిబ్రవరి నెల 2వ తారీఖున బేడా బ్రాకెట్ బుడ్ల సంఘం సీరియల్ నెంబర్ 9 ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్గ్యుమెంట్ చెప్పాడు గురుసింగ్. ఆర్గ్యుమెంట్ తెలుసుకొని మాకు న్యాయం చేయి. ఇమ్మీడియట్గా మా జనాభా లెక్కలు దాంట్లో లెక్కించాలి. నువ్వు అనుకున్నట్టు కులం లేని దాంట్లో లెక్కేస్తాము, గుర్తింపు లేని కులంలో లెక్కేస్తానంటే పేకోళ్ళు అయితే నమ్ముతారు. నేను జెన్యూన్ పర్సన్. నీ బోడీ లెక్కలు మాకు అవసరం లేదు. దాని మీద పోరాడతాము సెంట్రల్ గవర్నమెంట్లో. ఖచ్చితంగా మమ్మల్ని ఎస్సీలుగా నేను లెక్కించాలి. 2021 వరకు 2011 వరకు ఎస్సీలోనే ఉన్నాం మేము. దాన్ని నువ్వు 2023 వరకు కూడా ఎస్సీలు గారు ఇచ్చావు. అతను వచ్చాడు, తెలియదు, చెడగొట్టుకున్నాడు. నువ్వు దాన్ని సరి చేస్తానన్నావు. అతను చేసిన తప్పులేనిట్టు సరి చేసుకుంటూ వచ్చావు. మేము తప్పే చేయలేదు. మాకు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే లెక్కల్లో ఎస్సీలో పెట్టి, మేము ఎంతమందో, మేము ఎస్సీలో ఉన్నా కూడా ఎస్సీలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడు, హోంశాఖలో మాట్లాడు, సుప్రీంకోర్టు సలహా తీసుకొని మాకు చేసి పెట్టు. ఆ బాధ్యత నీదే. అది నువ్వు చేసిన రోజున తరతరాలు మా బిడ్డలు, మా వాళ్ళకి ఆశీర్వచనం ఉంటే నీ వంశ పరిపాలన వృద్ధి అవుతుంది. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు. నా పేరు వనం నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా పుట్టుక సంఘం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కులం సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని. నా ముత్తాత, నా తాత, నా తండ్రి తెలంగాణ నల్గొండ జిల్లా హుజూర్నగర్ తాలూకా గోపాలపురం మాది. 59లో ఇక్కడికి వచ్చాము. ఈ కులం మీద పోరాడి, ఇక్కడ కూడా పోరాడి మా కులాన్ని నిజాయితీగా నిలబెట్టుకున్న వాళ్ళం మేము. ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు కూడా అదే చేయాలి మీరు. కాబట్టి చేయాలని చెప్పేసి నేను మరొక్కసారి మనవి చేస్తూ డిమాండ్ చేస్తున్నాను. ఈ కులానికి చెందినవాడు ఎవడున్నా సరే, ఒక్కడున్నా సరే, వాడి కులాన్ని తీసుకుంటానికి హక్కుదారుడు. ఆంధ్రప్రదేశ్లో వాడు హక్కుదారుడు. ఆ ఒక్కడైనా సరే దీన్ని పొందుతాడని నేను చెప్తున్నాను. వాడికి హక్కు ఉందని చెప్తున్నాను. కలపమనేవాళ్ళు, మాకు ఏదో కులమేమనేవాళ్ళు, కులం లేని లిస్టులో ఉండేవాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వము ప్రధాన కార్యదర్శి ఈ శాఖలకు సంబంధించిన వాళ్ళకందరికీ చెప్పి ఆయన ఖచ్చితంగా పనిచేయించాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ఈ ముగ్గురు కలిసి చీఫ్ సెక్రటరీకి చెప్పి సంబంధిత అధికారులకు చెప్పి పనిచేయించాలి. అట్లాగనే ఎస్సీలో ఉన్న 59 కులాలు కూడా ఈ పని చేయించాలి. ఆడ నాయకులుగా నాయకత్వం, మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేయాలి. సామాజిక న్యాయం కోసం మాట్లాడే ఎస్సీలో కానీ, బీసీలో కానీ, ఓసీలో కానీ, మైనార్టీలో కానీ వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం కోసం కట్టుబడి చేసే వాళ్ళందరూ కూడా ఈ న్యాయం కోసం మాట్లాడాలి. ఈ న్యాయాన్ని జరిపించేటట్టు చూడాలి. లేకపోతే అందరికీ చుట్టుకొడతాయి. పాపం అనేది ఊరికి వదలదు.
దేశానికి చుట్టుముడితే, రాష్ట్రానికి చుట్టుముడితే, అందరికి చుట్టుముడితే. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. జై బుద్ధ, జై భీమ్, జై పెద్దగుసాయి. జై బుద్ధ, జై భీమ్, జై పెద్దగుసాయి. జై బుద్ధ, జై భీమ్, జై పెద్దగుసాయి.